సైన్స్ అంటే ఏమిటో అందరికీ తెలుసు, కానీ నాన్ సైన్స్ అంటే ఏమిటి? నాన్ సెన్స్ కాదు, నాన్ సైన్స్. ఏదైతే నిరూపించబడ్డదో దాన్ని సైన్స్ అని పిలుస్తారు. ప్రయోగాత్మకంగా, మ్యాథమెటికల్గా, ల్యాబొరేటికల్గా ఏదో ఒక విధంగా నిరూపించబడి ఉంటే దాన్ని సైన్స్ అని చెప్పింది. ఏదైతే నిరూపించబడలేదో దాన్ని నాన్ సైన్స్ అని పిలుస్తుండేవారు. ఈ మధ్య కాలం వరకు కూడా ఈ నాన్ సైన్స్ అనేది ఎక్కువ ఉండే, కానీ ఇప్పుడు దాన్ని కూడా సైన్స్గా పరిగణించడం ప్రారంభించారు. ఉదాహరణకి ఎమోషన్స్ని నాన్ సైన్స్ కింద పరిగణించేవారు. అంటే దాన్ని మనం నిరూపించలేము. ప్రేమను, ద్వేషాన్ని, కోపాన్ని, ఇలాంటి క్యారెక్టరిస్టిక్స్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము. కాబట్టి ఇవి నాన్ సైన్స్ కింద ఉండేది. కానీ ఎప్పుడైతే ఎంఆర్ఐ స్కానింగ్, ఇలాంటి పెద్ద పెద్ద సిటీ స్కానింగ్ ఇట్లాంటివి వచ్చిన తర్వాత ఎమోషన్స్తో బ్రెయిన్లో ఉన్నటువంటి న్యూరాన్స్ పైన ఉన్న ఎఫెక్ట్ కానీ, బాడీలో హార్మోనల్ ఎఫెక్ట్ కానీ, వీటి వల్ల చేంజెస్ అవుతున్నాం అని గుర్తించిన తర్వాత వాటిని కూడా సైన్స్ కింద ఈరోజు మోడర్న్ సైన్స్ కన్సిడర్ చేస్తున్నారు. కానీ భారతదేశంలో ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఈ అన్నిటినీ కూడా విజ్ఞానం కిందనే నిర్వర్తించారు. అండ్ మోర్ ఓవర్ క్యారెక్టరిస్టిక్స్కే ఎక్కువ వాల్యూ కూడా ఇవ్వడం జరిగింది.